వెల్కమ్ టు ఐ న్యూస్. భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక బిగ్ కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ట్రంప్ చేసిన కామెంట్ మీద అంతర్జాతీయ మీడియా, సోషల్ మీడియా రకరకాల విశ్లేషణలు చేస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ చూడటానికి దేవదూతలా ఉంటారు, కానీ ఆయన ఒక టోటల్ కిల్లర్ అని ట్రంప్ అన్నారు. ఫ్రాన్స్ లో జరిగిన G7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రధాని మోదీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రపంచ దేశాల నేతలంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలు మోదీని ట్రంప్ కిల్లర్ అని ఎందుకన్నారు? దీని వెనుక ఉన్న అంతర్గత రాజకీయం ఏంటి? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా అని చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఫ్రాన్స్ వేదికగా జరిగిన G7 సదస్సులో భారత్, అమెరికా ద్వైపాక్షిక చర్చలకు ముందు ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ప్రపంచ దేశాల నేతల సమక్షంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ చాలా ప్రశాంతంగా, కూల్ గా కనిపిస్తారు, కానీ ఆయన ఒక టోటల్ కిల్లర్. ఈయన చూడటానికి చాలా అందంగా ఒక దేవదూతలా ఉంటారు, కానీ వాస్తవానికి వ్యాపార చర్చల విషయాల్లో మాత్రం కిల్లర్ లాగా చాలా కఠినంగా వ్యవహరిస్తారు. తన పెర్ఫార్మెన్స్ తో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు అని ట్రంప్ కామెంట్ చేశారు. ట్రంప్ చేసిన ఈ కిల్లర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతూ ఉండటంతో అసలు దీని అర్థం ఏంటనే చర్చ మొదలైంది. అయితే అమెరికన్ ఇంగ్లీష్ స్లాంగ్ ప్రకారం వ్యాపారంలో లేదా అంతర్జాతీయ చర్చల్లో ఎవరైనా తమ పట్టు వదలకుండా ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ డీల్స్ క్లోజ్ చేస్తే వారిని కిల్లర్ లేదా కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉన్న వ్యక్తి అని పిలుస్తారు. గతంలోనూ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ మోదీ బయటకు తండ్రిలా సున్నితంగా కనిపిస్తారు, కానీ లోపల కిల్లర్ అని ప్రశంసించారు. ఇప్పుడు కూడా ఇరు దేశాల మధ్య వాణిజ్య సుంకాలు, హర్ముజ్ జలసంధి పరిణామాలు ఉన్న నేపథ్యంలో మోదీ ఎంత కఠినమైన వ్యూహకర్త అని చెప్పడానికే ట్రంప్ ఈ పదాన్ని వాడారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఈ వ్యాఖ్యలను భారత అంతర్గత రాజకీయాలకు ముడిపెడుతున్నారు. భారతదేశంలో మోదీ ప్రత్యర్థులను అణిచివేస్తున్నారని, వేరే పార్టీని బతకనివ్వటం లేదనే కోణంలో ట్రంప్ అలా అన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ విశ్లేషకుల ప్రకారం ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. భారతదేశ అంతర్గత రాజకీయాలకు ట్రంప్ వ్యాఖ్యలకు ఎటువంటి సంబంధం లేదు. అది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక అపోహం మాత్రమే. ఈ వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం అంతర్జాతీయ దౌత్యం మాత్రమే. ఒక వ్యాపారవేత్తగా వచ్చిన ట్రంప్ కు కఠినమైన డీల్స్ మాట్లాడేవారంటే ఇష్టం. అందుకే మోదీని ఒక టఫ్ ట్రేడర్ గా ఆయన అభివర్ణించారు. ముఖ్యంగా అమెరికా నౌకాదళ దాడుల్లో భారతీయ నావికులు మరణించిన అంశంపై మోదీ G7 వేదికగా ట్రంప్ ముందే గళం విప్పిన నేపథ్యంలో దేశ ప్రయోజనాల కోసం మోదీ ఏ మాత్రం వెనక్కి తగ్గరు అని చెప్పడానికే ట్రంప్ ఈ కిల్లర్ అండ్ ఏంజల్ కామెంట్స్ చేశారు. పైకి దేవదూతలా ప్రశాంతంగా కనిపించిన దేశ ప్రయోజనాలు, వాణిజ్య ఒప్పందాల దగ్గరకు వచ్చేసరికి మోదీ ఎంత కఠినంగా ఉంటారో చెప్పడానికి ట్రంప్ వాడిన అమెరికన్ స్లాంగ్ పదం ఇది. దీన్ని దేశీయ రాజకీయాలకు అన్వయించి చూస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్ కేవలం చమత్కారానికి మాత్రమే పరిమితం. So you look at this man. I'll give you a lesson. He's the most beautiful looking man. He looks so nice. He's like an angel. But actually, he's as tough as he's a killer. I don't want to. He's a killer. He's as tough as they come. But he looks so good. So he gets you by surprise. But there's few people like this. People say he's such a nice man. I said no, he's very tough. He's a tough trader. And he loves the Indian people, but he also loves the USA. We had Howdy Modi in Houston, remember? And the stadium was full. Right, remember that? He did Namaste Trump. That was great. And we'll be going to India sometime in the future.